హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో మీ ముందున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వ్లాగ్ చేస్తున్నానండి. తప్పకుండా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయినాక పక్కన ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంటే బెల్ని ప్రెస్ చేయగానే మీకు ఆల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను ఏదైనా వీడియోస్ పెట్టగానే మీరు వెతుక్కోకుండానే నా వీడియోస్ మీ ముందుంటాయి. ముందుగా ఇక్కడ నేను టిఫిన్తో స్టార్ట్ చేశాను. ఈరోజు నేను బటర్ దోశలు వేస్తున్నాను. ముందుగా పెనం మీద మనం బటర్ రాసాక దోశ వేసుకోవాలి. లేదు అంటే దోశ వేసిన తర్వాత అయినా మనం బటర్ రాసి దీని మీద కారపొడి చల్లుకున్నాం అనుకోండి, కరివేపాకు కారం కానీ కంది కారం కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను టిఫిన్ అదంతా అయిపోయిన తర్వాత, ఇది పండక్కి ముందనమాట, అంటే మనం నవరాత్రులు స్టార్ట్ అయ్యే ముందు నేను ఇక్కడ క్లీనింగ్ సెక్షన్ కూడా స్టార్ట్ చేశాను. ఈరోజు గ్లాస్ జార్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను. అలానే షెల్ఫ్లలో ఉండే లైనర్స్ అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నేను గ్లాస్ జార్స్ అన్నీ కూడా శుభ్రంగా ఫ్యాన్ కింద ఆరపెట్టాను. తడి లేకుండా చూసుకొని, అలానే మనం కొత్తగా సరుకులు తెచ్చి ఉంటే గినక తప్పకుండా వాటిని ఒకసారి చెరిగి మనం దీంట్లో గ్లాస్ జార్స్ కానీ స్టీల్ డబ్బాలు కానీ వీటిల్లోనైనా పోసుకోవాలి. అలానే ఇప్పుడు వర్షాకాలము చలికాలం కాబట్టి పురుగులు అనేవి త్వరగా వస్తూ ఉంటాయి, అలానే చీమలు పడుతూ ఉంటాయి. అందుకని నేను బిర్యానీ ఆకు వేశాను, అలానే లవంగాలు కూడా వేశాను. అలానే మనం ఈ గ్లాస్ జార్స్ కానీ స్టీల్ డబ్బాలు కానీ గాలి ఆడకుండా, అంటే ఎయిర్ టైట్గా కనుక ఉంచుకుంటే పురుగులు అనేవి తక్కువగా పడతాయి. అందుకని నేను ఇక్కడ టిష్యూ పేపర్ని పెడుతున్నాను. ఎందుకంటే ఈ గ్లాస్ జార్స్కి కొన్నిటికి మూతలు లూజ్గా ఉన్నాయన్నమాట. అందుకని నెక్స్ట్ ఈ గ్లాస్ జార్స్ నేను హైదరాబాద్లో 99 మార్కెట్లో తీసుకున్నానండి. అలానే బర్డ్ జార్స్ ఉన్నాయి కదా, అంటే బర్డ్స్ షేప్లో ఉన్న లిడ్స్, అవి వచ్చేసి నేను ఆన్లైన్లో పర్చేస్ చేశానండి. అవి కూడా హైదరాబాద్ ఎట్ హోమ్లో తీసుకున్నాను. ఇప్పుడైతే ప్రజెంట్గా ఆఫర్స్ అనేవి లేవు, అలానే స్టాక్ కూడా లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను అంటే ఈ పని అంతా చేసేసరికి ఈవినింగ్ అయిపోయింది. నైట్ నేను డిన్నర్కి వచ్చేసి ఈ విధంగా ఒక పప్పు రెసిపీని షేర్ చేస్తున్నాను. ఇది మైసూర్ పప్పు. దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. శుభ్రంగా కడిగి కొద్దిగా వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టండి. ఈ లోపుగా కోడిగుడ్లు, అంటే ఇది పప్పు రెసిపీని మీకు పేరు చెప్పలేదు కదా, ఇది వచ్చేసి మైసూర్ మసాలా పప్పు అండి. అంటే మైసూర్ పప్పుతో మనం మసాలా పప్పు లాగా తయారు చేసుకుంటాము. చాలా ఇన్స్టెంట్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక్కడ నేను ఎగ్స్ వచ్చేసి 8 తీసుకున్నాను. మనం ఎప్పుడన్నా ఎగ్స్ ఎక్కువగా తెచ్చుకుంటే వాటిని తప్పకుండా వాష్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేదు అంటే మనం అట్ట ముక్కలలోనే కనుక ఉంచితే ఆ పైన అంతా కూడా కొంచెం నీట్గా ఉండదు కదా, ఖరాబ్ అయిపోతాయి, స్మెల్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ నేను కొద్దిగా ఆయిల్ వేసాను. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ వేసి ఎగ్స్ని బాయిల్ చేసుకుంటున్నాను. లేదు అంటే అవి సైడ్కి క్రాక్స్ లాగా వస్తాయి, లోపల ఉన్న యోక్ అంతా కూడా బయటకు వచ్చేసి స్మెల్ వస్తూ ఉంటుంది. అందుకని నెక్స్ట్ ఇక్కడ నేను ఎగ్స్ బాయిల్ చేశాను కదా, ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను. దీంట్లో కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. ఇక్కడ నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి
కొంచెం సన్నగా కట్ చేసుకున్నాను. ఇవి కూడా మనం నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం రెడ్గా కావాలండి, అంటే రెడ్డిష్గా కావాలి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేశాను. ఇప్పుడు మనం కొద్దిగా పసుపు వేసుకుందాము. ఈ పసుపు వేసిన తర్వాత కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూసారు కదా, మనకి కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది ఆనియన్స్. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా కారం వేసుకుందాము. అలానే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను టమాటాలు ఒక 4 దాకా తీసుకున్నానండి. అంటే ఒక చిన్న కప్పు పప్పుకి మనం కొద్దిగా టమాటాలు ఎక్కువగానే పడతాయి దీంట్లో, ఎందుకంటే పుల్ల పుల్లగా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఈ టమాటా ముక్కలు కొద్దిగా మెత్తగా అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేశాను. వేసి కొంచెంగా కలిపి మనం మూత పెట్టుకుంటే ఈ టమాటాలు త్వరగా ఉడికిపోతాయి. ఇది మసాలా పప్పు కాబట్టి మనం ఇందులో గరం మసాలా కానీ, మ్యాగీ మ్యాజిక్ మసాలా కానీ, మీ దగ్గర ఏదన్నా పావు బాజీ మసాలాలు ఉన్నా కూడా అదైనా సరే కొద్దిగా వేసుకోండి. ఈ విధంగా మసాలాను కూడా కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ నేను నానబెట్టుకున్న ఈ పప్పును వేస్తున్నాను. ఇది మనం కుక్కర్లో పెట్టాల్సిన అవసరం లేదండి. ఇన్ కేస్ మీరేమన్నా కుక్కర్లో కనుక పెట్టాలి అనుకుంటే ఒక విజిల్ వస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం నార్మల్గా కందిపప్పు వండుకున్నట్టుగా మెత్తగా వండకూడదు. నెక్స్ట్ ఇప్పుడు మనం పప్పును కూడా వేసాం కదా, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ పప్పునంతా కాసేపు ఫ్రై చేసుకోవాలి. దీనిలో నేను 2 కప్పుల వాటర్ పోసానండి. ఇందులో వాటర్ మెజర్మెంట్ ఏమీ ఉండదు, ఎందుకంటే మనం విడిగా వండుతున్నాం కాబట్టి, అందులోనూ నానబెట్టాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టాను. కొద్దిగా ఈ విధంగా దగ్గరికి పడింది కదా పప్పు. ఇప్పుడు మనం కొంచెంగా మెదుపుకోవాలి. ఇప్పుడు మీకు కొంచెం పప్పు ఉడకలేదు, నీళ్లు సరిపోలేదు అనిపిస్తే మీరు కొద్దిగా వాటర్ పోసుకోండి. ఈ పప్పు అనేది కొంచెం లిక్విడీగానే ఉండాలి. మరి మనం కొంచెం గట్టిగా గినక చేస్తే చల్లారిపోయినాక ఇంకా గట్టిగా అవుతుంది. అందుకని మీరు కొంచెం వాటరీగానే ఉంచుకోండి. ఈ పప్పును చూసారు కదా, నేను కొద్దిగా వాటర్ వేశాను. కొంచెం వేడెక్కిన తర్వాత ఈ విధంగా మెదుపుతున్నాను. ఈ విధంగా మనకి 80% కుక్ అయిన తర్వాత మనం ఎగ్స్ని పొట్టు తీసుకొని మధ్యలో ఘాటు పెట్టి ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ మీరు ఉప్పు అనేది కొంచెం తక్కువగానే వేసుకోవాలండి, ఎందుకంటే ఈ ఎగ్స్ ఉప్పుని ఎక్కువగా పీల్చుకుంటాయి. అందుకని మనం కొద్దిగా ఉప్పు అనేది చూసుకొని కొంచెం తక్కువగా వేసుకోండి. మళ్ళీ మనకి ఈ రెసిపీ అంతా అయిన తర్వాత మీరు తినేటప్పుడు కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా నేను కొత్తిమీరను కూడా వేశాను. ఇప్పుడు మనం ఒక 10 మినిట్స్ దాకా ఈ పప్పును ఉడికించుకోవాలి. చూసారు కదా, పప్పు చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మీరు కొంచెం లిక్విడీగా కావాలంటే కొద్దిగా ముందుగానే దించేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ నచ్చిందా మీకు? తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మీరు ఆల్రెడీ చేసి ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.